షోర్ బైబిల్స్. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునే ఉన్నది. దై వర్డ్ ఇస్ అ ల్యాంప్ అంటే మై ఫీట్ అండ్ అ లైట్ అంటే మై పాత్. దయచేసి కూర్చోండి. నామానికి మహిమ కలుగును గాక. దీని వాక్యం చదువుకుని దీని వాక్యం ధ్యానం చేద్దాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 35, 36 చదువుతున్నానండి. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మనందరికీ, ఆయనకి ఇష్టమైన బిడ్డలకు, మన ముఖ్యంగా యేసును నమ్ముకున్న బిడ్డలందరికీ దేవుడు వాగ్దానాలు ఇస్తారు. శుభ వాగ్దానాలు అన్నీ కూడా శుభ వాగ్దానాలే. దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏది కూడా తప్పిపోదు. ఆ వాగ్దానం మనం పొందుకోవాలనంటే మన జీవితంలో ఏముండాలమ్మా? ఏం చెప్తున్నాడు? ఓర్పు కావాలి. దేవుడు అందరికీ వాగ్దానం ఇస్తారు. అసలు యేసుక్రీస్తు లోకంలో పుట్టిందే దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి. ఆ వాగ్దానం నెరవేర్చడానికి కన్యైన మరి గర్భబంధు అవతరించారు. ఆ యేసుక్రీస్తు నమ్ముకున్న మనకు కూడా దేవుడు కొన్ని వాగ్దానాలు ఇచ్చారు. ఆ వాగ్దానాలు నీలో నాలో నెరవేరాలనంటే మనకేం కావాలి? ఓర్పు కావాలి. ఓర్పుతో పాటు ఇంకోటి కావాలి. చూడండి, కాబట్టి మీ ధైర్యము విడిచిపెట్టకూడి. ఇంకేం కావాలమ్మా? ధైర్యం కావాలి. మనుషులకు కావాల్సింది ధైర్యం. దేవుని విశ్వాసం ఉంచిన వారు ధైర్యంగా ఉంటారు, సింహం వలె ధైర్యంగా ఉంటారు. అటువంటి వారికి దేవుడు గొప్ప కార్యాలు చేస్తారు. ఒకటి ధైర్యం ఉండాలి, తర్వాత ఓర్మ ఉండాలి, తర్వాత ఏముందమ్మా? మీరు దేవుని చిత్తం నెరవేర్చిన వారే వాగ్దానం పొందు నిమిత్తము మీకు ఓర్మి అవసరమైందని చెబుతూ 39వ వచనం అంటున్నాడు. అయితే మనం నశించుటకు వెనుక వారము కాము గాని ఆత్మ రక్షించుకున్నటకు విశ్వాసము కలిగిన వారు. ఎందుకని? 37వ వచనం, ఇక కొంతకాలం బహు కొంచెముగా ఉన్నది కాలము, వచ్చిన వాడు ఆలస్యం చేయవచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును కానీ అతడు వెనుక తీసినలా అతని యందు ఆత్మకు సంతోషం ఉండదు. దేవుడు మన జీవితంలో చేసినటువంటి ప్రతి వాగ్దానము మనలో నెరవేరాలంటే మన ధైర్యం కావాలి, విశ్వాసం కావాలి, తర్వాత ఏం కావాలమ్మా? ఓర్మి కావాలి. ఈ మూడు ఉంటే దేవుడు నీ జీవితంలో ఏ అద్భుత కార్యమైనా చేయగలరు. చేసిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి సమర్థుడు. ఆ సమర్థుడైన దేవుని దగ్గర నుంచి నువ్వు వాగ్దానం పొందుకోవాలనంటే ఈ మూడు నీలో ఉండాలి. ఏంటి? మొదటి ఏం చెప్పండి? ధైర్యము, రెండవది విశ్వాసం, మూడవది ఓర్మి. ఈ మూడు కావాలి. ఈ మూడు ఉన్నప్పుడు గొప్ప ఆశీర్వాదం అక్కడే రాస్తున్నాడు. ఏమన్నమ్మా? గొప్ప బహుమానం మీకు కలుగును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని దగ్గర నుంచి ఒక బహుమానాన్ని మనం పొందుకోబోతున్నాం ఈ మూడు ఉన్నప్పుడు. ఏమిటి బహుమానం? ఎలా వస్తుంది? బహుమానం ఎలా ఉంటుంది? ఇవన్నీ ఈరోజు ఒక భక్తుడి ద్వారా నేర్చుకోబోతున్నాం. చాలా శ్రద్ధగా వినండి. శరీరము బలహీనం, చాలా జాగ్రత్తగా గమనించండి. సైతానుడు ఆల్రెడీ వచ్చినాడు మనకు దేవుని ఆత్మలో ఆరాధించడానికి, డిస్టర్బ్ చేయడానికి వచ్చాడు. బీ అలర్ట్. చాలా మంది శరీరం నల్లగొట్టుకోండి. వినండి, దాని వాక్యం వినండి. సైతానుడు శోధిస్తున్నాడు చాలా మందిని. బీ అలర్ట్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. యోసేపు అనేటువంటి భక్తుడి గురించి ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. యోసేపుకి దేవుడి వాగ్దానం ఏం చేశాడు? ఆయనకి ఎలా ధైర్యం వచ్చింది? ఆయనకి ఎలా విశ్వాసం ఉన్నాడు? ఎలా ఓర్మి కలిగి ఉన్నాడు? దేవుడు అతనికి ఏ బహుమానం ఇచ్చాడు? ఇవన్నీ నేర్చుకోబోతున్నాం. చిన్నప్పటి నుంచి ఉంటున్నాం కదా అనుకోకండి. వీ హ్యావ్ టు లెర్న్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఫ్రమ్ ద హోలీ స్పిరిట్. యాకోబు అనేటువంటి భక్తుడు ఉన్నాడు. ఎవరైనా దేవుని దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాడు ఒక ఆయన. మొట్టమొదటి ఎవరండి ఆయన? ఇప్పుడు మర్చిపోయారా? అబ్రహాం. తర్వాత ఎవరమ్మా? రేపు ఇవన్నీ నేర్చుకున్నాం. షారా, ఇవన్నీ నేర్చుకున్నాం. ఆ అబ్రహాంకి కుమారుడు పుట్టాడు, ఇస్సాకు. ఇస్సాకు ఎవరు పుట్టారమ్మా? యాకోబు పుట్టాడు. యాకోబుకి 12 మంది సంతానంలో 11వ వాడు ఎవరమ్మా? యోసేపు. ఈ 11వ వాడు అయినటువంటి యోసేపు దేవుని దగ్గర నుంచి ఎటువంటి బహుమానం ఎలా పొందుకున్నాడో, ఎందుకు పొందుకున్నాడో నేర్చుకోబోతున్నాం. చూడండి, దేవుని వాక్యాన్ని నేర్చుకున్నాం. చూడండి, ఆదికాండము 37వ అధ్యాయం. ఆదికాండము 37వ అధ్యాయం.
యాకోబు తన తండ్రి పరదేశ వాసిగా ఉండిన కనాను దేశములో నివసించాను అని ఉంది. అమ్మ యాకోబు వంశావళి ఇది. తర్వాత యోసేపు గురించి రాయబడినవి. ఈ యోసేపుకి దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఏంటో వాగ్దానము నేర్చుకోవాలి. చూడండి 5వ వచనం. ఏంటి దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటి? యోసేపు ఒక కల కని తన సహోదరులతో అది తెలియజెప్పగా వారు అతని మీద మరి పగబట్టిరి. ఏమిటి ఇంతకీ కళ? అతడు వారిని చూచి, నేను కనిన ఈ కళను మీరు దయచేసి వినుడి. మనం కూడా విందాం ఈరోజు. అదేమనగా, మనము చేనులో పనలు కట్టుచుంటిమి, నా పన లేచి నిలుచుండగా నీ పనలు నా పనను చుట్టుకొని నా పనకు సాష్టాంగపడనని చెప్పాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు అందుకతని సహోదరుడు, నీవు నిశ్చయంగా మమ్మల్ని నేలేదవా, మా మీద నువ్వు అధికారం అవుదువా అని అతనితో చెప్పి అతని కళలను బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరింత పగబట్టిరి. ఎవరి మీద పగబడుతున్నారమ్మా? సొంత తమ్ముని మీద 10 మంది అన్నలు పగబట్టారు. అతనికి తమ్ముడు ఉన్నాడు, 12వ వాడు బెన్యామీను, ఇతడు 11వ వాడు. అతని కంటే పైన ఎంతమంది ఉన్నారు? 10 మంది. ఎందుకంటే యాకోబుకి 12 మంది సంతానం. ఓకే, వినాలి, శ్రద్ధగా వినండి. ఈ 10 మంది దగ్గరకు వచ్చి ఒక మాట చెప్తున్నాడు యోసేపు. అన్నలారా, సంతోషంగా వచ్చాడు. ఎవరు వారు? పక్కోళ్ళు కాదు, బంధువులు కాదు, సొంత అన్నలు. నాకు కళ వచ్చింది, దేవుడు నాకు కళ ఇచ్చాడు, వాగ్దానం ఇచ్చాడు రాత్రి, అది మీతో చెప్తున్నాను వినండి అని చెప్పాడు. చేనులో మనందరం ఉన్నాము, నా పన నిలబడింది, మీ పనులన్నీ వచ్చి నా ముందు సాగిలపడ్డాయి. చాలా అమాయకంగా దేవుడిచ్చిన వాగ్దానాన్ని, దాని పర్యవసానం ఎలా ఉంటుందో తెలియకుండానే చాలా ఓపెన్ హార్ట్ తోటి చెప్పాడు, బ్రదర్స్ తోటి సిన్సియర్ హార్ట్తో చెప్పాడు. మీరందరూ నాకు నమస్కారం చేస్తారని గర్వంతో చెప్పలే. దేవుడిచ్చిన వాగ్దానాన్ని సంతోషంగా ఉత్సాహధ్వనితోటి చెబుతున్నాడు. దేవుడు మనకిచ్చిన చేను ఉంది కదా, నా పన లేచి నిలబడింది, మీ పనులు వచ్చి సాగిలపడ్డాయని చెప్పాడు. దాని అర్థం ఏంటి? వాళ్ళే చెప్పారు కదా, అన్నలకే అర్థమైపోయింది దాని భావం. ఏమిటిది? మాకు కళ్ళ ముందు పుట్టి పెరిగిన వాడు నువ్వు మమ్మల్ని వెళ్తావా, మాకు రాజుగా ఉంటావా, అధికారిగా ఉంటావా, మేము వచ్చి మీకు సాయిలు పడతావా అని తిట్టారు ఆయన తిట్టి ఏం చేశారమ్మా? తర్వాత తిట్టిన తర్వాత పగబట్టారు. తిడితే పోని పగబట్టారంట. ఎవరెవరి మీద? సొంత తమ్ముడి మీద. ఇది మనుషుల యొక్క బలహీనత. రీజన్ ఏంటి చెప్పండి, ఎందుకు పగబట్టారు? వెరీ సింపుల్ ఆన్సర్, అసూయ. మనకు ఎప్పుడు ఉండేది అదే కదా. ఇతరులు బాగుంటే మనం తట్టుకోలేం కదా. దేవుని బిడ్డగా మనం ఉన్నప్పుడు ఆయన పోగొట్టుకున్నాం. ఒకప్పుడు అలా ఉండాం మనందరం కూడా. అసూయలు, ద్వేషాలు, కలహాలు. ఇప్పుడు ప్రభులోకి వచ్చిన ఆయన పోగొట్టుకున్నాం కదా, పాపం తీసుకుని ఆయన పోనీ కదా. కానీ వాళ్ళు చూడండి, కారణం ఏంటమ్మా? అసూయ. నీకు సాగిలు పడతామా అని అలసి పెట్టారు. ఓకే, పాపం ఈయన అమాయకుడు యోసేపు. తర్వాత ఏం జరుగుతుందో తెలియదానికి. ఆ తర్వాత కొన్ని సంగతులు జరిగినాయి. అతని జీవితంలో ఎలాగో ధైర్యంగా ఉన్నాడో, అతని జీవితంలో తనకు వాగ్దానం ఇచ్చిన దేవుని మీద ఎటువంటి విశ్వాసం ఉంచాడో, ఎంత ఊరిమితో ఉన్నాడో ఈరోజు నువ్వు గమనించాలని ఆశపడి ఇంచుమించు 7 సంగతులు యోసేపు నుంచి నేర్చుకోబోతున్నావు. మొదటి సంగతి చూడండి, యోసేపులో ఉన్నటువంటి శ్రేష్టమైన గుణాలు ఈరోజు నువ్వు కలిగి ఉండాలి, నేను కలిగి ఉండాలి. అప్పుడే దేవునికి ఇచ్చిన వాగ్దానాలు నెరవేరుతాయి. 37వ అధ్యాయము 1వ వచనం చదివాను, ఇందాక 2వ వచనం చదువుతున్నాను చూడండి. యోసేపు వంశావళి ఇది. యోసేపు 17 ఏండ్ల వాడే తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. అతడు ఎవరమ్మా? చిన్నవాడై తన తండ్రి భార్య అయిన బిల్హా కుమార్ యొద్దకు జిల్ఫా కుమార్ యొద్ద ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారము వారి తండ్రి వద్దకు తెచ్చిచుండువాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది మొదటి సంగతి, గట్టిగా చెప్పాలి. మొట్టమొదటి సంగతి, వీరందరూ కూడా గొర్రెలు మేపడానికి వెళ్ళిస్తుండేవారు అన్నాలందరూ కూడా. అక్కడ వారంతా ఏం చేసేవారంటమ్మా? తండ్రి ఇంటి దగ్గర ఉండేవాడు. వాళ్ళందరూ ఏం చేసి ఉంటారంట? చెడు పనులు చేసేవారు. ఇతడు చిన్నవాడే ఉంటాడు కాబట్టి వీరందరూ ఏం చేస్తున్నారు అబ్జర్వ్ చేసేవాడు. ఏమైతే చెడు పనులు చేస్తున్నారో వాళ్ళందరూ కూడా అవన్నీ తీసుకొని వచ్చి ఎవరు చెప్పాడమ్మా? తండ్రి వద్దకు వచ్చి ఏం చెప్పాడు? ఒకరోజు చెప్పాడా? ఏముంది అక్కడ? చూసి చెప్పండి, నాకు బైబిల్ చూసి చెప్పండి. వారి గురించి చెడ్డ సమాచారము
తెచ్చుచుండువాడు అలర్ట్, బి అలర్ట్. తెచ్చుచుండువాడు అంటే రోజు ఏం చేస్తున్నారు? అందరూ కూడా చెడుతనం చేస్తున్నారు. రోజు ఈయన ఏం చేస్తున్నాడు? తండ్రికి రిపోర్ట్ ఇస్తున్నాడు. వాళ్ళేమో రోజు చెడుతనం చేస్తున్నారు బయటకు వెళ్ళి. రోజు ఆ చెడ్డ సమాచారం ఏం చేస్తున్నారు అన్నీ తండ్రికి చెప్పేవాడంట. అంటే ఈయనకి ఏది మంచి తెలుసు, ఏది చెడో ఈయనకు తెలుసు ముందుగా. అంతే కదా? నాకు మంచి చెడు తెలియకపోతే వాళ్ళు నువ్వు చేసేది కరెక్ట్గా నాకేం తెలుస్తుంది. వారు చేసింది చెడు అని తెలుసుకున్నాడు. ఎందుకంటే ఇతను మంచి ఏంటో తెలుసు, చెడు ఏంటో తెలుసు. ఆ చెడ్డ సమాచారాన్ని దాచిపెట్టలేదు. తండ్రి వద్దకు వచ్చి చెప్పుచుండువాడు లేదా తెచ్చుచుండువాడు. హల్లెలూయా, హల్లెలూయా. చిన్నవాడా పెద్దోడా? ఏముంది బైబిల్లో? అతడు చిన్నవాడే. వినండి, చిన్నవాడే ఉన్నప్పుడే దేవుని వాక్యం తెలుసు ఆయనకి. అప్పుడు ధర్మశాస్త్రం ఇంకా రాలేదు, మోషే పుట్టలేదు. ఇంకా ఆ ధర్మశాస్త్రం ఏముందో క్షుణ్ణంగా తెలుసు ఈ చిన్నవాడికి. ఆ పెద్దోళ్ళకి తెలియదు. పెద్దోళ్ళకి వాక్యం తెలియదు, చిన్నవాడికి తెలుసు. అందుకే చిన్నమందా భయపడతాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇటువంటి చిన్నమంద కావాలి దేవునికి. వాక్యంలో వెళ్తున్నటువంటి వారు కావాలి. చిన్నవాడికి ఏ వాక్యం ఎలా తెలుసా? ఇవన్నీ ఏమేం చేశారో బైబిల్లో రాయబడలేదు. కానీ పెద్దోళ్ళు ఏం చేస్తారో మనకు తెలుసు. అన్నీ చేసేవారు, తాగడం, తిరగడం, ఇంకేంటంటో అవన్నీ కూడా. ఓకే, యోసేపులో ఉన్న మంచి గుణము మొదటిది, అతడి చిన్నతనం నుండి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మన చిన్నపిల్లల్ని చిన్నతనం నుండి ఏం చేయాలమ్మా? విశ్వాసంలో పెంచాలి, దేవునికి మాటలు చెప్పాలి. పెద్దవాడైనప్పుడు అతడు వదులుకోడు. మన డ్యూటీ మనం చేయాలి. వారి పెద్దలు ఏమవుతారో మనకు అనవసరం. మరి యోసేపు తండ్రి అయినటువంటి యాకోబు, యోసేపు చెప్పినటువంటి వాడు వారు చెప్పలేదా? యాకోబు వాళ్ళు చెప్పున్నాడా దేవుని ఎటువంటి గొప్ప కార్యాలు చేశాడో? అమ్మా, తల్లి అయినటువంటి మరి రాహేలు కానీ, భార్య కానీ, తర్వాత రిబకా కానీ, ఏసేవు కానీ, వీళ్ళందరూ ఇస్సాకు కానీ వీళ్ళని చెప్పలేదా? వాళ్ళందరికీ చెప్పుకుంటారు. మన డ్యూటీ చెప్పడం అంతే. యోసేపు తండ్రి మాట విన్నాడు, చిన్నతనం నుండి దేవుని భయభక్తులు పెరిగినాడు. ఈ రోజు నువ్వు నేర్చుకోవాలి. నీ వయసు ఎంతో ఇట్ డజంట్ మ్యాటర్. ఈ రోజు నీ వయసు ఎంతో నీకు తెలుసు. నువ్వు ఏ వయసులో ఉన్నా దేవుని దేవుంచాలమ్మా, విశ్వాసం ఉంచాలి. మంచి ఏదో చెడోదో నీవు తెలుసుకొని ఉండాలి. అప్పుడే నువ్వు చెడుని పక్కన పెడతావు, మంచిని స్వీకరిస్తావు. ఇది యోసేపులో ఉన్నటువంటి, చిన్నవాడే ఉన్నటువంటి యోసేపు ఉన్న మొట్టమొదటి శ్రేష్టమైన గుణం. రెండవ గుణం చూద్దాం, చూడండి 3వ వచనం. మరియు యోసేపు ఇజ్రాయేలు వృద్ధాపమందు పుట్టిన కుమారుడు గనక తన కుమారులందరికంటే ఎక్కువగా అతను ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలుటంగి కుట్టించాను. అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించడం చూసినప్పుడు వారు అతని మీద పగబట్టి అతని క్షేమ సమాచారమైనను అడగలేకపోయారు. ఇప్పుడు తర్వాత ఇందాక మనం చూసినటువంటి కళ, ఎప్పుడైతే యాకోబు వృద్ధాపమందు యోసేపు పుట్టాడు కాబట్టి ఎప్పుడైతే మంచి డ్రెస్ కొని ఇచ్చినాడో మళ్ళీ కాళ్ళకి ఏమొచ్చిందమ్మా? ఎందుకు వచ్చింది? బాగా ఇంకా చెప్పాను కదా, అసూయ. మాకేమో మామూలు బట్టలు కొని అతనికి విచిత్రపు అంగీని కుట్టించావా అని బయటకు అనలే, లోన్ అనుకున్నారంట. మనం కూడా చాలాసార్లు అంతే కదా, అసూయలని బయట కనపడతాయండి. రమేష్ గారికి ఇంత అసూయ ఉందని రాసుంటుంది ఇక్కడ, ఎన్ని ఇక్కడ ఉంటాయి. ఆ తండ్రి అతను ప్రేమించాడు, ఎందుకంటే వృద్ధాపంలో పుట్టాడు కాబట్టి. పైగా భార్య రాహేలని చాలా ప్రేమ ఆయనకి, ఆమె పుట్టిన బిడ్డ కాబట్టి ఇంకా ఎక్కువగా ప్రేమించాడు. ఏదో ఉన్న దాంట్లో మంచి నిలువడంగి కుట్టించాడు, మన పట్టు చీరలు కొన్నట్టు లేదా సూట్ కొనుక్కున్నట్టు. ఆయన వాళ్ళ 10 మందికి ఏమొచ్చిందంటమ్మా? అసూయ. ఏం తప్పు ఉందమ్మా? పగబట్టారంట. పైగా క్షేమ సమాచారమైన అడగపోయి అంటే చూడండి, తమ్ముడా ఎలా ఉన్నావు, బాగున్నావా, తిన్నావా, త్రాగావా? లేదంట అసలు. తమ్ముడిని ఎలా ఉన్నావు, తిన్నావా, త్రాగావా? కనీసం తమ్ముడిని క్షేమ సమాచారం కూడా అడగలేకపోయినా అంతా పగబట్టారంట వాళ్ళందరూ కూడా. హల్లెలూయా. వారు పగబట్టారని చెప్పి, ప్రభువా ఇంత పగబడుతున్నారు ఏంటి నాయనా అని చెప్పి తిరిగి వారు పగబట్టాడా యోసేపు? పగబట్టలే. అవన్నీ ఏం చేశాడు తెలుసా? వినండి, తన సొంత అన్నలు అతని మీద నిలుటంగి కొన్నందుకు అసూయపడినా, పగబట్టినా, కల వచ్చింది దేవుడు వాగ్దానం ఇచ్చాడని చెప్పినప్పుడు పగబట్టినా అతడు తిరిగి వారిని పగబట్టలేదు. అవన్నీ
ఓరిమితో భరించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వారి పగనంతా కూడా ఏంటి, దేవుని వాగ్దానం పొందుకోవాలంటే విశ్వాసంతో పడి ఉండాలి, ఓర్మి. ఎంతో ఓర్పు గలవాడు ఎవరమ్మా? యోసేపు. సొంత ఇంట్లోనే, బయట కాదు, సొంత ఇంట్లోనే అంతమంది పగబట్టినా కూడా, 10 మంది పగబట్టినా అన్ని ఓర్చుకున్నాడు. బయటకు వచ్చి వాళ్ళు అందరు తింటేవారు, ఒరే నువ్వు తిన్నావా అని అడిగేవారు కాదు. వాళ్ళందరూ తాగేవారు, నువ్వు తాగేవా అని అడిగేవారు కాదు. అన్ని ప్రేమతోటి భరించాడు. యోసేపు చాలా ఓర్పు గలవాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీకు ఓర్పు ఉందా? చాలా మంది ఓర్పు ఉండదు. దేవుని వాగ్దానం పొందుకోవాలంటే నీకేం కావాలి? ఓర్పు కావాలి. స్త్రీ అయినా సరే, పురుషుడైనా సరే. దేవుని చిత్తం నెరవేర్చాలంటే నీకు ఓపిక ఉందా? ఇష్టపతిని మాట్లాడిస్తున్నావా? ఇష్టమైన కార్యాలు చేస్తున్నావా? దేవుని వాగ్దానాలను పొందుకోలేవు, దేవుని పొందుకోలేవు. ఈరోజు నువ్వు మార్చుకో. అంటే నీతో చెప్పలేదు దేవుడు, ప్రపంచంలో ఉన్నదో చెప్తున్నాడు, నాతో కూడా చెప్తున్నాడు. మనలో ఓర్పు లేకపోతే యోసేపు చూసి నేను నేర్చుకున్నా. నేను ఇతరులు ద్వేషించినా, ప్రేమించినా, తిట్టినా, కొట్టినా, శపించినా భరించో, దేవుడు నేను దీవిస్తాడు. 3వది 18వ వచనం, 18. సరే, ఈలోగా ఏం జరిగింది? 12వ వచనం ఒకసారి చూడండి. 12వ వచనం. అతని సహోదరులు షేకెములో తమ తండ్రి మందను మేపుటకు వెళ్ళిరి. అప్పుడు ఇజ్రాయేల్ అంటే ఎవరు? యాకోబు. యోసేపును చూచి, నీ సహోదరులు షేకెములో మంద మేపుచున్నారు, నిన్ను వారెద్దకు పంపేదని రమ్మన్నప్పుడు అతడు మంచిదని అతనితో చెప్పాను. చాలా జాగ్రత్త వినాలి. వీళ్ళందరూ 10 మంది అన్నలు మందను మేపడానికి ఎక్కడో చాలా దూరం, షేకెములో చాలా దూరం, అక్కడ మేత బాగా దొరికితే అక్కడ వెళ్ళారంట. చాలా జాగ్రత్త వినాలి. యాకోబు యోసేపుని పిలిపించి అంటున్నాడు, యోసేపు, మీ అన్నలు మందనం మేపడానికి చాలా దూరం వెళ్ళారు, వారి దగ్గర నేను పంపుతా. వారికి ఆకలి, మరి ఏం తింటున్నారో ఏం తాగుతున్నారో తెలీదు, ఈ యొక్క ఆహారాలు భోజన పదార్థాలు తీసుకొని వెళ్ళు అని చెబితే యోసేపు ఏమన్నాడమ్మా? ఏమన్నాడు చూసేపండి. వెళ్తాన్నాడా? అతని సహోదరులు షెకెములో తమ తండ్రి మందను మేపటికి వెళ్ళిరి. అప్పుడు ఇజ్రాయేల్ యోసేపును చూచి, నీ సహోదరులు షెకెములో మంద మేపుచున్నారు, నిన్ను వారి పంపేది రమ్మన్నప్పుడు అతడు ఏమన్నాడు? గట్టిగా చెప్పండి. మంచిదంటే వెళ్ళాడా లేదా? నేనైతే వెళ్ళకపోదును. తండ్రి వారెవరో నీకు తెలుసు, వారి గురించి చెడ్డ సమాజం నీకు తెలుసుంటే నా మీద పగబట్టారు వారు. నువ్వు విచిత్రపు నిలువుటంగి కుమ్మరి నాకు ఇస్తే వారు పగబట్టారు, వారికి భోజనం పట్టుకెళ్ళి వెళ్ళమంటావా? నేను వెళ్ళానేవాడు. నేనైతే వాళ్ళని ద్వేషిస్తున్నారు, నేనంటే ఇష్టం లేదు వాళ్ళకి, నా ఆయన ఇష్టం లేని వాళ్ళకి నేను ఎందుకు వెళ్తాను? నేను వెళ్ళానేవాడు. నేనైతే యోసేపు అలా అనలేదు. మంచిది, నేను వెళ్తాను అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మనం ప్రేమించే వాళ్ళని ప్రేమిస్తాం, మనం ద్వేషించే వాళ్ళని మనం ద్వేషిస్తాం. ఇది మనుషుల యొక్క నైజం. కానీ యోసేపు అటువంటివాడు కాదు. తమ మీద పగబట్టిన వారికి మేలు చేయడానికి, వారు ఆకలి కొంటే వారు భోజనం పెట్టడానికి కూడా యోసేపు తండ్రి మాట జవదాటలేదు. విన్నారా? చాలా మంది తల్లిదండ్రులు చెప్పిన మాట వినరు. 5వ ఆజ్ఞ ఏమిటమ్మా? నువ్వు దీర్ఘాయుష్మంతుడు ఉన్నట్లు నీ తల్లిదండ్రులను సన్మానించము అనే 5వ ఆజ్ఞ. అప్పుడు ధర్మశాస్త్రం పుట్టిందా? మోషేనే పుట్టలేదు, ఇంకా ధర్మశాస్త్రం ఎక్కడి నుంచి వచ్చింది? కానీ నీకు తెలుసు, తండ్రి చెప్పిన మాట జవదాటలేదు, వెళ్తానన్నాడు. అక్కడ ఏం జరిగినా పర్వాలేదు, నేను వెళ్తానన్నాడు. నువ్వు తల్లిదండ్రుల మాట, పెద్దల మాట నువ్వు వింటున్నావా? నువ్వు చెప్పిన మాట నీ మనసు ఏం చెప్తే చేసేస్తున్నావా? యూ నీడ్ టు రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్ అండ్ ఎల్డర్స్ అండ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యానికి నువ్వు లోబడాలి. ఎప్పుడైతే దేవుని వాక్యం లోబడతావో, పెద్దలు లోబడతావు, తల్లిదండ్రులు లోబడతావు, అందరికి లోబడతావు. నా సోదరు, నా సోదరి, నీ జీవితంలో ఎలా ఉన్నావు? ఒబీడియన్స్ ఉందా నీకు? యోసేపు అంతా ఒబీడియన్స్ ఉందా? యోసేపు పోలే మనందరూ కూడా ఇటువంటి ఒబీడియన్స్, దేవుని వాక్యం ఎలా ఒబీడియన్స్ కలిగి ఉండాలి. తర్వాతది 4వది, 3 అయినాయి, 4వది తర్వాత ఏం జరిగింది చూడండి. సరే వెళ్ళాడు. 14వ వచనం. అప్పుడు అతడు, నీ వెళ్ళి నీ సోదరుల క్షేమను మంద క్షేమను తెలుసుకుని నాకు వర్తమానం తెమ్మని అతను చెప్పి హెబ్రోన్లో నుండి అతను పంపాను. అతడు శేకెమునకు వచ్చాను. సరే, ఎక్కడ ఉన్నారో కూడా తెలియదు, వెతుక్కుంటూ వెళ్ళాడు పాపం. 16వ వచనం. ఎవరో కనబడితే అడిగాడు, మన సోదరులు వెతుకుతున్న ఎక్కడున్నారు వారని చెప్తే అతను అడ్రస్ చెప్పాడు. 17వ వచనం. ఆ మనుషుడు అక్కడ నుండి వారు సాగి వెళ్ళి వారు దోతాను వెళదాము రండి అని చెప్పమని చెప్పాను. అప్పుడు యోసేపు తన సహోదరుల కోసం వెళ్ళి దోతాన్లో వారిని కనుగొన్నాడు. 18వ వచనం చూడండి. అతడు దగ్గరకు రాకమునుపు వారు దూరం నుండి అతను చూచి అతని చంపుటకు దురాలోచన
చేసిరి. మై గాడ్. తర్వాత ఇదిగో యోసేపు అనువాడు వచ్చుచున్నాడు అని అనలే. ఏమన్నాడమ్మా? ఏమన్నారు వాళ్ళు? ఇదిగో కలలో కనువాడు వచ్చుచున్నాడు, వీని చంపి ఇక్కడనున్న గుంటలో పారవేసి దుష్టమృగం వీని తినివేసినని చెప్పుదాము, అప్పుడు వీని కలలేమగునో చూతమరండి అని ఒకరితో ఒకడు మాట్లాడుకున్నది. రూబేను ఆ మాట విని మనం వారిని చంపరాదని చెప్పి వారి చేతుల్లో పడకుండా అతన్ని విడిపించాను. ఎట్లనగా రూబేను అతని తండ్రికి అతను అప్పగించుటకై వారి చేతుల్లో పడకుండా అతనిని విడిపింపదలచి రక్తము చెందింపబడి అతనికి హాని ఏమీ చేయక అడవిలోనున్న ఈ గుంటలో అతను పడదురుడని వారితో చెప్పాను. యోసేపు తన సహోదరులకు వచ్చినప్పుడు వారు యోసేపు అంగిని అతడు తొడుక్కొని ఉన్న విచిత్రమైన నిలుటంగిని తీసివేసి అతను పట్టుకొని ఆ గుంటలో పడద్రోసిరి. ఆ గుంట వట్టిది, అందులో నీళ్లు లేవు. మై గాడ్. ఇప్పుడు అడ్రస్ ఎక్కడున్నాడో తెలీదు యోసేపుకి. వారు అన్నలు ఎవరినో అడిగి 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 వెళ్ళాడు. మొత్తానికి అనుకుంటారు. దూరం నుంచి ఎవరు చూసారమ్మా? ఈ 10 మంది అన్నలు చూసి ఇదిగో దూరం చూశారంట. ఎవరు వస్తున్నారు? మన తమ్ముడు వస్తున్నాడు అనలే. ఏమన్నారు? ఈ కళలు కనువాడు వస్తున్నాడు. చూసారు ఎంత ఎగతాళి చేస్తున్నారు? దేవుడు యోసేపుకి వాగ్దానం చేస్తే వీరు ఎగతాళి చేస్తున్నారు. కళలు కనువాడు వస్తున్నాడు రా, ఈయన పని ఏమో చూద్దాం. రాగానే ఏం చేశారమ్మా? పట్టుకున్నారంట. పట్టుకుని ఏం చేశారు తెలుసా? ఆ విచిత్రపడు అంగిని రాయబడింది బైబిల్లో. వినాలి ఏముంది అక్కడ? ఆ విచిత్రపడు. ఎందుకని? దాని గురించే కదా అసూయ వచ్చింది, పగ వచ్చింది అంత మొట్టమొదటిగా. తర్వాత కళ చాలా చాలా మీనింగ్ ఉంది. తర్వాత ఎప్పుడైనా దేవుడు సమయిస్తే తర్వాత ధ్యానం చేద్దాం. ఆ విచిత్రపడు అంగిని తీసివేశారట. చేతులు కాలు కట్టేశారు, ఆ గోతులో పడేశారు. ఆ గోతిలో నీళ్లు లేవు, చాలా లోతైన గొయ్యలను పడేశారు. చేతులు కాలు కట్టేసి. ఎవరు? సొంత అన్నలు. యోసేపు నోట్లో నుంచి ఒక్క మాట వచ్చిందమ్మా గోతులు పడేస్తే. నేనైతే ఏంటి ఇంత అన్యాయం చేస్తున్నారు, మీకేం అన్యాయం చేశా, ఎందుకు పడేస్తున్నారు? అది చేసేవాడిని. మొత్తం చుట్టూ ఉన్నవారు ఎవరు లేరు అక్కడ, వాళ్ళు తప్ప. గొంతుకు పోయేది, అందులో పడిపోయిన తర్వాత ఇప్పుడు నేను దేవుని మీద ఎగిరేవాడిని. ఇప్పుడు గోతుల నుంచి ఎగిరేవాడిని పైకి దేవునికి. ఏ దేవా, నీకు వాగ్దానమని నిన్ను అడిగానా, కలమని నిన్ను అడిగానా? ఇదిగో ఇంత అసూయ పెట్టుకొని నేను పాడేసి గోతుల్లో పాడేశారు, నా బ్రతుకేంటి ఇదేంటి ప్రభువా అనేవాడు. నేనైతే తన సహోదరులకు వ్యతిరేకంగా ఒక మాట పలకలేదు, పరలోకమున్న దేవునికి వ్యతిరేకంగా ఒక మాట పలకలేదు. యోసేపు దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఓర్మితో భరించాడు, విశ్వాసంతో ఉన్నాడు, ధైర్యాన్ని విడిచిపెట్టలేదు. గోతులో పడివేసిన గణాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయం నేను భయపడను ధైర్యంతో గుంటలో ఉన్నాడు. ఏడవలేదు, దేవునికి వ్యతిరేకంగా ఒక మాట మాట్లాడలేదు, తన సహోదరు వ్యతిరేకంగా ఒక మాట మాట్లాడలేదు. ఇది గొప్ప విశ్వాసము. యోసేపు ఉన్నటువంటి మంచి గుణము నా సోదరుడు, నా సోదరి. మనకి ఏమైనా చిన్న మాట ఎవరైనా అంటే భరించలేం. ఒక మాట అంటే 10 మాటలు అంటూ ఉంటాం. ఒక చెంప కొడితే 10 చెంపలు మీద కొడతాం. ఎవరైనా శపిస్తే 100% వాళ్ళ తిరిగి శపిస్తాం. ఎవరైనా పండు కొడితే ఇంకో 10 వాళ్ళు రాళ్ళు కొడతాం, రాళ్ళు తీసుకొని. ఇది మనకున్న నైజం. యోసేపుకి నూతన నిబంధన అనేది తెలియదు, యేసుక్రీస్తుగా పుట్టలేదు, ధర్మశాస్త్రం తెలియదు. స్టిల్ హీ లవ్డ్ గాడ్ అండ్ హిస్ ఎనిమీస్. యోసేపు ఎవరైనా నీకు హాని తరబడితే ఏం చేస్తున్నావు? దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావా? నేను కానీ, మీరు కానీ, ఈ లోకంలో వారు కానీ, విశ్వాసాలు కానీ, ఏదైనా మన జీవితం అన్ని సౌఖ్యంగా ఆనందంగా సంతోషంగా వెళ్ళిపోతే ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏదైనా మన ఇంట్లో ఏదైనా జరిగింది అనుకోండి, ఇంక దేవుడు లేదు, ఏం దేవుడు అనటం. యోసేపు అటువంటి వాడు కాదు. యోబు భార్య అటువంటిదే. నోరు మూయించాడు యోబు. దేవుని చేత మేలు పొందదగదమా, కీడు పొందగదమా? చచ్చిపోమంటావేంటి? దేవుని సభ్యుని చచ్చిపోమంటావేంటి? నువ్వు భార్యవేనా అని నోరు మూయించాడు. దేవుడే నోరు మూయించాడు. ఆమె భర్తను చచ్చిపోమంటుంది, నోరు మూయించాడు దేవుడు ఆమెనే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎలా ఉంది నీ ప్రవర్తన? ఎలా ఉంది దేవుని ఎదుట? ఎవరు నీకు హాని పెడితే శపిస్తున్నావా? దేవుని ఎదురుగా మాట్లాడుతున్నావా? ధర్మశాస్త్రం ఇంకా పుట్టలేని దినాల్లో ధర్మశాస్త్రం లోబడ్డాడు యోసేపు. నీ కళ్ళ ముందు బైబిల్ ఉంది, నీ చేతిలో బైబిల్ ఉంది, ప్రతి వారం దేవుని వాక్యం వింటున్నావు. నేను చెబుతున్నా, నేను ఎలా ఉన్నా, నువ్వు ఎలా ఉన్నావు? దేవుని వ్యతిరేకంగా ఒక మాట నీ నోట్లోంచి రాకూడదు నా సోదరు, నా సోదరి. నిన్ను ద్వేషించే వారికి వ్యతిరేకంగా ఒక మాట నీ నోట్లోంచి రాకూడదు.
యోసేపు అటువంటి నీతిమంతుడు. అందుకనే దేవుడు అంత వాగ్దానం ఇచ్చాడు ఆయనకి. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత 25వ వచనం. 25వ వచనం. వారు భోజనం చేయ కూర్చుండి కనులెత్తి చూడగా ఐగుప్తునకు తీసుకుని పోటకు గుగ్గిలము మస్తగియు బోళమును మోయిచున్న ఒంటిలతో ఇష్మాయేలులైన మార్గస్థులు గిలాదు నుండి వచ్చి చుండిరి. అప్పుడు యూదా, మనం మన సహోదరుని చంపి వాని మరణను దాచిపెట్టినందువలన ఏం ప్రయోజనం? ఈ ఇష్మాయేలుకు వాని అమ్మివేదము రండి, వాడు మన సహోదరుడు, మన రక్త సంబంధి కదా, వానికి హాని ఏమీ చేరదని తన సహోదరులతో చెప్పాను. అందుకు అతని సహోదరులు అతను సమ్మతించిరి. మిద్యానీయులైన వర్తకులు ఆ మీదకు వెళ్చుండగా వారు ఆ గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఇష్మాయేలులకు 20 తులముల వెండికి అతనిని అమ్మి వేసిరి. వారు యోసేపును ఐగుప్తునకు తీసుకొని పోయిరి. తర్వాత మాట్లాడుకుంటున్నారంట మాటలు. పైన వర్తకులు వెళ్తున్నారు. అప్పుడు అందులో ఒక ఆయన, ఆ 10 మంది అన్నల్లో ఒక ఆయన వచ్చాడు. ఎవరమ్మా? ఆయన పేరేంటి? యూదా. ఆ యూదా మిగులుతో అంటున్నాడు, అందులో పాడి చచ్చిపోతే మనకేంటి ప్రయోజనము? వర్తకులు వెళ్తున్నారు కదా, తీసేసి ఏం చేద్దాం? అమ్మేద్దాం. అందులో పాడి చచ్చిపోతాడు, చచ్చిపోతే మనకేంటి? అమ్మేద్దాం అని వెండికి అమ్మేశారంట. ఓకే, జరిగింది వినండి. యోసేపు ఎక్కడ ఉన్నాడు? అప్పుడు గుంటలో ఉన్నాడు. చేతులు కాళ్ళు కట్టేశారు. ఇప్పుడు అన్నలు ఏం చేస్తున్నారు? పైనుంచి అతన్ని ఏమనుకుంటాడు యోసేపు? అమ్మాయ్యా, దేవుడు నా అన్నల మనసుని మార్చాడు, నన్ను పైకి తీసుకెళ్తున్నారు, నేను ఈరోజు మళ్ళీ నా తండ్రింటికి వెళ్ళిపోతున్నా అనుకున్నాడు. పాపం, వాళ్ళు ఉన్న దురాలోచన వేరేగా ఉంది. అతన్ని సౌఖ్యంగా సంతోషంగా ఉండడానికి పైకి తీయట్లే, అమ్మేయడానికి సొంత అన్నలు తీసి వెండికి అమ్మేశారంట, బయటికి తీసి అమ్మేశారంట. ఎలా ఉంటుంది చెప్పండి? అయ్యో, నేను పైకి వస్తున్నాను కదా, ఆనందం సంతోషం మనకి వస్తుంది అనుకున్నాడు. తన కళ్ళ ముందే డబ్బులు తీసుకొని అమ్మేశారంట వెండికి. వర్తకం చేశారు తమ్ముడితోటి. వంకాయలు, కూరగాయలు అవి కొనుక్కుంటూ కొనుక్కొని ఇస్తాం కదా, అలాగే అమ్మేశారు సొంత తమ్ముడిని డబ్బులకి. ఎలా ఉంటుంది యోసేపు మనసు? ఎలా ఉంటుంది? అలా ఆలోచన చేయండి. సొంత అన్నలు అమ్మేస్తే ఎలా ఉంటుంది యోసేపు మనసు? అయినా సొంత అన్నలే అతను అమ్మి వేసినా, అతని హృదయము ఎంత కృంగిపోయినా నలిగిపోయినా భరించాడు. నా సోదరి, ఓర్పుతో భరించాడు యోసేపు. అంత ఓర్పు, విశ్వాసం కలిగిన వ్యక్తి యోసేపు. నీ కళ్ళ ముందే నువ్వు చూస్తుంటే ఒకసారి ఒకరు సీక్రెట్గా మాట్లాడుకుంటారా నీకు తెలిసినా కూడా భరించు, నీకు బహుమానిస్తాడు దేవుడు. మన ఇంటి వారు ఒకసారి మన గురించి చెడ్డగా మాట్లాడుకుంటారు, బయట వాళ్ళు మాట్లాడుకుంటారు, ఎక్కడైనా మాట్లాడుకోవచ్చు, అని తెలియదు, నీ చెవిలో పడతాయి. ఏంటి ఇలా చేసేవని చెప్పేసి యుద్ధానికి వెళ్ళిపోకు. నీ పక్షాన్ని యుద్ధం చేసే పైన ఉన్నాడని గ్రహించి భరించు. నీ యుద్ధం చేయకో, యుద్ధం చేసి ఓడిపోతావు. నీవు నా గురించి వ్యతిరేకంగా మాట్లాడతారా అని యుద్ధానికి వెళ్తే యుద్ధంలో ఓడిపోతుంది నువ్వే. కానీ యోసేపులో భరించు, ఓర్పు కలిగి ఉండు. దేవుడు నీ పక్షాన్ని యుద్ధం చేస్తాడు, నీకు జయనిస్తాడు. దీనికి సూత్రం అలలే, నీకు బహుమానాన్ని ఇస్తాడు. యోసేపు అన్ని ఏం చేశాడమ్మా? భరించాడు. అమ్మి వేసినా భరించాడు, గుంటలో పడేసినా భరించాడు, పగబడినా భరించాడు. అంత ఓర్పు. దేవుని స్తోత్రం హల్లెలూయ. తర్వాత ఏం జరిగింది చూడండి, 29. వాళ్ళు ఏం చేశారమ్మా? యోసేపుని ఐగుప్తు తీసుకుపోయారంట. రూబేను అగుణం సరే. తర్వాత ఏమని జరిగింది చూడండి, 30. ఇవన్నీ తర్వాత మనకు అవసరమైన మాట్లాడుతున్నాను. ఈ సంగతి వెళ్ళి చచ్చిపోయాడని చెప్పారు, అబద్ధం చెప్పారు. వెళ్ళి ఇంటికి వెళ్ళి 10 మంది ఏం చేశారమ్మా? ఈ కుమారుడు చచ్చిపోయాడు, ఇదిగో నీరు ట్యాంక్ తీసుకున్న గొర్రె పిల్లలు చంపేసి రక్తం, ఇవన్నీ మనకు తెలుసు కదా, అందుకు చెప్పట్లే. సరే, 36వ వచనం చూడండి. మిద్యానీయులు ఐగుప్తునకు అతన్ని తీసుకుని పోయి ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపతియునైన ఫొతీఫరునకును అతనిని అమ్మివేసిరి. వర్తకులు ఏం చేస్తారమ్మా? ఇదే కదా, కొంటారు అమ్మేస్తారు, కొంటారు అమ్మేస్తారు. ఈ మిద్యానీయులు యోసేపును కొన్నారు. కొని వాళ్ళు ఐగుప్తుకి వెళ్ళిపోయి, ఆ ఐగుప్తులో ఫొతీఫర్ అనేటువంటి ఒక అధికారి ఉన్నాడు, ఫరో దగ్గర పనిచేసే గొప్ప అధికారి. అతనికి ఏం చేశారు? వీళ్ళందరూ కూడా అమ్మేశారు. 2 సార్లు అమ్మబడ్డాడు యోసేపు. ఒక మాట అయినా దేనికి వ్యతిరేకంగా మాట్లాడాడమ్మా? అన్నీ భరిస్తూనే ఉన్నాడు. సరే, అక్కడ ఉన్నాడు.
ఉన్న తర్వాత దేవుడు అతను తోడుగా ఉన్నాడు. ఎంత చక్కని మాట చూడండి. ఎందుకు ఈ మాట అక్కడ రాయబడిన చూడండి. 39వ వచనం, 39:1. యోసేపును ఐగుప్తును తీసుకుని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపతినైన పొతీఫెరను ఒక ఐగుప్తీయుడు అక్కడికి అతన్ని తీసుకుని వచ్చిన ఇష్మాయేలు అతన్ని కొనేను. యెహోవా యోసేపునకు తోడేండును గనక అతడు వర్ధిల్లుచు తన యజమానుడు ఆ ఐగుప్తీయుని ఇంట ఉండెను. యెహోవా అతని తోడేండుననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలం చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షం కలిగిన గనక అతని వద్ద పరిచర్య చేయువాడాయను. అన్నలమ్మి వేసిన ఆ మిద్యానీయులు ఇష్మాయేలు తీసుకొచ్చి పొతీఫెర అమ్మి వేసిన యోసేపు దేవుని విశ్వాసాన్ని కోల్పోలేదు. ఏం కళ అని కళను మర్చిపోలేదు. కళ ఇంకా జ్ఞాపకం ఉంది. దేవుని విశ్వాసం ఉంది, ఓరం ఉంది, అమ్మా దేవుని నిరీక్షణ ఉంది, ధైర్యం ఉంది అన్నిటికంటే పైగా. అందుకని భయపడలేదు. ఇప్పుడు అక్కడ ఏముందమ్మా, దేవుడు అతనికి యోసేపునకు తోడై ఉండను. దేవుని స్తోత్రం గట్టిగా. ఎందుకు దేవుడు తోడుకున్నాడు యోసేపుకి? ఇప్పుడు నేర్చుకున్న సంగతులను బట్టి ధైర్యాన్ని విడిచిపెట్టలేదు, విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు, ఓర్పుని విడిచిపెట్టలేదు కాబట్టి దేవుడు అతను విడిచిపెట్టలేదు. వినండి, ధైర్యాన్ని విడిచిపెట్టలేదు యోసేపు, విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు కాబట్టి, అలాగే ఓర్పు విడిచిపెట్టలేదు కాబట్టి దేవుడు యోసేపుని విడిచిపెట్టలేదు, పట్టుకున్నాడు. నీ జీవితంలో నేర్చుకోవాల్సిన సంగతి ఇదే. ఈ కార్యాలు నువ్వు చేసినప్పుడు దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. అది గాఢాంధకారంలో అయినా సరే, ఎత్తైన కొండైనా సరే, దుఃఖమైన, వేదనైనా, సంతోషమైన, పగలైనా, చీకటైనా దేవుడు నిన్ను విడిచిపెట్టారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి నీ జీవితంలో యోసేపు పోలే ఇటువంటి కార్యాలు నీళ్ళు ఉన్నాయా? నేర్చుకో. తర్వాత ఏం జరిగింది మనకు తెలుసు. అన్నిటికంటే పెద్దది శోధన. విన్నాం. 6వ వచనం, 39:6. అతడు తనకు కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించి తాను ఆహారం తినడు తప్ప తనకి ఏమి ఉన్నదో ఏమేదో విచారించిన వాడు కాడు. యోసేపు ఎవరమ్మా? రూపవంతుడును సుందరుడనై ఉండెను. అటు తర్వాత అతని యజమాని భార్యను యోసేపు మీద కన్ను వేసి తనతో సైనించమని చెప్పాను. అయితే అతడు ఒప్పగా, నా యజమానుడు తను కలిగినంతయు నా చేతికి అప్పగించుకును కదా, నా వశమున తన ఇంటిలో ఏమున్నదో అతడు ఎరుగడు. ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడనూ లేడు. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపగా ఉండలేదు. కాబట్టి ఇప్పుడు చూడండి ఎంత బ్యూటిఫుల్ వర్డ్ చెప్తున్నాడు. నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కారం చేసి ఎవరికి విరోధంగా? మనుషులుగా, దేవునికి విరోధంగా పాపం కట్టుకుందని తన యజమానుని భార్యతో అనేను. యోసేపు సుందరుడు, రూపవంతుడు, ఆ ఇంట్లో ఉన్నాడు. అతని భార్య పొతీఫెర భార్య అతని మీద ఏం చేసిందంటమ్మా? కన్ను వేసిందంట. కన్ను చాలా భయంకరమైంది కదా, మనకు తెలుసు కదా. అపదేసింది అదే కదా. కన్నులకు అందమైనది అని రాయబడింది అక్కడ. ఏది? తినవద్దు అన్నటువంటి ఫలం కన్నులు అందం కనబడింది, తినేసింది. అందుకనే ఈమె కన్నులకి చాలా అందంగా కనబడ్డాడు యోసేపు. అలా మనం పాపం చేద్దాం అని అడిగిందంట. వేరే మగవాడైతే ఏం చేసి ఉండేవాడు? యోసేపు అలా చేయలేదు నా సోదరి. ఏమన్నాడు తెలుసమ్మా? నువ్వు నా యజమాని భార్యవి, మీ ఇద్దరు ఏక శరీరం. నేను ఎంత తప్పు చేసి దేవునికి విరోధంగా ఎందుకు పాపం కట్టుకుంటాను అనుకుంటున్నావు? నేను చేయను అన్నాడు. దేవుని సోదరం, హల్లెలూయా. దేవుడిచ్చిన 10 ఆజ్ఞలో 7వ ఆజ్ఞ వ్యభిచారము చేయవద్దు. ఇలా చెప్పనీతిగా ధర్మశాస్త్రం పుట్టలేదు, మోషే పుట్టలేదు. వ్యభిచారం చేసే తప్పు అనే సంగతి ఎవరు చెప్పారు యోసేపుకి? ఎవరు చెప్పారు? ధర్మశాస్త్రం లేదు. అతనిలో ఉన్న దేవుని ఎడల ఉన్న విశ్వాసము, దేవుని ఉన్నటువంటి ప్రేమ. హల్లెలూయా. అందుకనే 10 ఆజ్ఞలు అన్ని పాటించాడు. తల్లిదండ్రులు లోబడ్డాడు, అన్నను ప్రేమించాడు, వ్యభిచారం చేయలేదు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆమె ఊరుకోలేదు. రోజు రా పాపం చేద్దాం. ఎవరన్నా ఒకసారి నేను చేయనంటాం. స్నేహితులు ఉన్నారనుకోండి, పాపం చేద్దాం రా, తాగుదాం రా అని అంటారు. బహుశా ఇంటికి వచ్చి, అరే నేను తాగనరా, పరువు నమ్ముకున్నారా అని అంటాం. మళ్ళీ ఊరుకో 2వ సారి వచ్చాడు అనుకోండి, రారా ఒక్కసారి రారా
క్రిస్మస్ పండుగ వస్తుంది రారా. నేను మళ్ళీ ఇంకో క్రిస్మస్ ఇంకో ఏం వస్తుంది, కొత్త సంవత్సరం వస్తుంది. కొత్త సంవత్సరం రారా, అదే అయిపోయింది. ఇంకేం వస్తుంది, యానివర్సరీ వస్తుంది. ఒరే ఎన్నిసార్లు నువ్వు ఎప్పుడైనా రారా, అన్నిసార్లు అంటే నేనేం చేస్తా, ఈ బాగా బాధలు పోనీ ఒకసారి వెళ్ళిపోతాను నేను. టైల్ తాగేస్తా, ముట్టుగా లేస్తాడు దేవుడు నన్ను. ఈమె ఒకసారి అనలేదు పాపం చేద్దామని, రోజు రోజు రోజు. అక్కడ చూడండి బైబిల్లో ఉంటాం 10వ వచనం, దినదినము దినదినంబు యేసుకు దగ్గరగా చేరుతా. ఈ దేవుడు చెప్పిన మాటలు. దినదినం ఏం చేస్తుంది, పాపం చేద్దారా పాపం చేద్దారా పాపం చేద్దారా. ఈయన అన్నాడు, దినదినంబు నా యేసుకు దగ్గర నవుతా. నీకు దూరం అవుతా, నా దేవుని దగ్గర అవుతా దినదినం. అయితే ఒకరోజు ఎవరు లేరంటే ఇంట్లో, ఒక్కడే ఉన్నాడు. పాపం చేద్దామని పట్టుకుందంట. నేను చేయనని చెప్పేసి ఆ పై వస్త్రాన్ని పట్టుకుంది, వదిలేసి పారిపోయాడు. భర్త వచ్చాడు, ఏం చెప్పిందమ్మా, ఇదిగో ఇతడు నన్ను ఎగతాళి చేయడానికి పాపం చేయమని. ఇతడు చూసారా, రివర్స్ రివర్స్. దీన్ని మరి మన లా కూడా అలా ఉంది. ఆడవాళ్ళకి కొంచెం మంచి లా పెట్టారు, దాన్ని మిస్యూజ్ చేస్తున్నారు చాలా మంది, రివర్స్ చేస్తున్నారు ఎలాగో. మరి బహుశా వాళ్ళందరూ తల్లి ఈమెమో, పొతిఫెర భార్య. దేవునికి అలా రివర్స్ చేయడం. ఇదిగో నేను తీసుకొచ్చినటువంటి అతడు నన్ను ఎగతాళి చేస్తున్నాడు, పాపం చేద్దామని అంటున్నాడు. చేసింది ఎవరు, ఈమె. ఈ తప్పని ఎవరిని నెట్టేస్తుంది, మరి మా తల్లిగారు చేసినదే కదా అవ్వగారు. ఏం చేసావు, ఎందుకు తిన్నావు, నేనేం చేశా, నువ్వు ఇచ్చిన పాము నన్ను తినమంది నీచా. మనిషి ఎప్పుడు పాపం ఒప్పుకోడు. ఎప్పుడు ఏం చేస్తాడమ్మా, పక్కలు నెట్టేయడమే. ఏమే నీతిమంతుడు యోసేపు తన పాపాన్ని నెట్టివేసింది. అయితే పురుషుడికి భర్తకి రోషం ఎక్కువ అని బైబిల్ చెప్తుంది. ఈ మాట వినగానే ఏం చేశాడమ్మా, యోసేపుని పట్టుకొని చెరసాల వేశాడు. ఇంత నీతిమంతుడు, 7వ ఆజ్ఞను తప్పుపోలేదు. ధర్మశాస్త్రం ఇంకా పుట్టనప్పటికనే అతను నీతి ఉంది. ఇప్పుడు చూడండి ఏం చేశాడు పొతిఫెర, చూడండి. పంతొమ్మిదవ వచనం, కాబట్టి అతని యజమానుడు ఇట్లు నీ దాసుడను చేసినని తన భార్య తనతో చెప్పిన మాటలు విన్నప్పుడు కోపముతో మండిపడి అతను పట్టుకుని రాజు ఖైదీలు బంధింపబడి చెరసాల వేయించాను. అతను అక్కడ చెరసాల ఉండెను. అయితే యెహోవా యోసేపునకు తోడై ఉండి అతని ఎందుకు కనికరపడి అతని మీద ఆ చెరసాల అధిపతికి కటాక్షం కలిగినట్లుగా చేశాను. ఇప్పుడు ఏం చేశాడు పొతిఫెర, మళ్ళీ ఎక్కడ పాడేశాడమ్మా, అన్నలేమో గుంటలో పాడేశారు. పొతిఫెర ఎక్కడ పాడేశాడు, ఇన్ని చెరసాలని జైల్లో పడేశాడు. ఏం తప్పు చేశాడు యోసేపు? ఎవరైనా మనం తప్పు చేయలేదనుకోండి, నువ్వు తప్పు చేసావు మనకంటే మనకి ఎలా ఎంత కోపం వస్తుందమ్మా. తప్పు చేసినా కూడా తప్పు చేసావంటేనే కోపం మనకి అమ్మా. తప్పు చేయకపోతే కోపం, ఎవరైనా తప్పు చేసావంటే ఇంకెంత కోపం వస్తుంది. నేను తప్పు చేసా, ఎవరైనా తప్పు చేసావంటే ఊరుకుంటానండి, నీకు ఎందుకు రా పోవంటాను. ఓకే, వాళ్ళు ఏం తప్పు చేయకపోతే తప్పు చేసావంటే ఊరుకుంటానండి, చాచి కొడతా. యోసేపు ఏం తప్పు చేశాడు, దేవుని వాక్యం లోబడ్డాడు. అతనికి వచ్చేటటువంటి శిక్ష ఏమిటమ్మా, జైలు. అక్కడ కూడా దేవునికి వ్యతిరేకంగా ఏమీ మాట్లాడలేదు నా సోదరి. హల్లెలూయా. అతను ఉన్న ధైర్యము, విశ్వాసము, ఓర్మి మనకుందా? ఏమన్నా అంటే మనకి ఊరుకుంటామో, మనం చంప చెల్లి మనిపించేమో, మనం ఎలా ఉన్నాం ఆలోచన చేసుకుందామా. తర్వాత ఏం జరిగింది చూడండి. జైల్లో ఉన్నాడు. అటు పిమ్మట ఐగుప్తు రాజు యొక్క పానదాయకుడును భక్షకారుడును తన ప్రభుని ఐగుప్తు రాజు ఎడల తప్పు చేసిరి. సరే, ఇవన్నీ మనకు తెలుసు. పానదాయకుడు భక్షకారుడు ఉన్నాడు, ఇద్దరు రాజుగారికి తప్పు చేశారు. ఇద్దరు మళ్ళీ ఇది యోసేపున జైలుకి పంపించారు. అక్కడ వారికి ఒక రాత్రి కల వచ్చిందంట ఇద్దరికి. లేవ చూడగానే ఇవి చాలా దుఃఖంతో ఉన్నారు ఇద్దరు కూడా. అప్పుడు యోసేపు, ఏంటి దుఃఖంగా ఉన్నారు, ఏమైంది అని అంటే, మా కళలు వచ్చినాయి, దాని భావం మాకు తెలియట్లేదంటే, కళల భావం చెప్పి దేవుడు ఒక ఆయన దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఆయనే చెప్తాడు కళల భావం. ఏం చెప్పండి అని చెప్తే చెప్పారు. వాళ్ళకి వచ్చిన కళల భావం చెప్తే, ఈ యొక్క పానదాయకుడు ఉన్నాడు కదమ్మా, ఇద్దరు ఒకళ్ళు పక్షకారుడు తప్పు చేశాడు, పానదాయకుడు తప్పు చేయలే, కానీ ఇద్దరిని జైలు పెట్టారు. కానీ తర్వాత విచారణ జరుగుతారు కదా, ఈలోగా కళలు వచ్చినాయి జైల్లో. అప్పుడు ఇక పానదాయకుడు చెప్పాడు కళ. ఆ కళభావం చెప్తే యోసేపు అన్నాడు, ఇదిగో
కొన్ని దినాల్లోగా ఫరో నేను పిలుస్తాడు, నీ ఉద్యోగాన్ని తిరిగి నీకు ఇచ్చేస్తాడా, నీకేం హాని కలగదు. రెండో వాడికి భక్షగాడు కల వచ్చింది, చెప్తాడు 3 రోజులు నువ్వు వెళ్ళిపోతావు పైకి, దేవుడిని వృద్ధి చేస్తాడు, గ్రద్దలు వచ్చి తినేస్తాడు. ఇవన్నీ మనకు తెలుసు కాబట్టి ఇవన్నీ చెప్పట్లేదు, మన టైం లేదు. సరే ఓకే, కళ నెరవేరినట్లుగా ఏం జరిగింది చూడండి. అప్పుడు ఇది మనం నేర్చుకోవాలి అసలు సంగతి. 9వ వచనం. అప్పుడు పానదాయకుల అధిపతి యోసేపును చూచి, నా కలలో ఒక ద్రాక్షవల్లి నా ఎదుట ఉండెను, ఆ ద్రాక్షవల్లికి 3 తెగులు ఇవన్నీ చెప్పాడు. చూడండి. అప్పుడు 12వ వచనం. అప్పుడు యోసేపు దాని భావం ఇదే, ఆ 3 తెగులు 3 దినములు, ఇక 3 దినములుగా ఫరో నీ తలను పైకెత్తి నీ ఉద్యోగం నీకు మరల ఇప్పించును, నీవు అతనికి పానదాయకుడు ఉన్న వాటి మర్యాద చొప్పున ఫరో గిన్నెను అతనికి అప్పగించదు. కాబట్టి ఇప్పుడు చూడండి 14వ వచనం. కాబట్టి నీకు క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొని నా యందు కరుణించి ఫరోతో నన్ను గురించి మాట్లాడి ఈ ఇంటిలో నుండి నన్ను బయటికి రప్పించము. ఏలనగా నేను హెబ్రీల దేశం నుండి దొంగిలి పడితిని, అది నిశ్చయము, మరియు ఈ చెరసాలను వేటకు సహా ఇక్కడ సహా నేనేమీ చేయలేదని అతనితో చెప్పాను. ఇప్పుడు 20వ వచనం. 3వ దినమందు జరిగినది ఏమనగా, దినము ఫరో జన్మదినం కనుక అతడు తన సేవకులందరికీ విందు చేయించి వారి నడుమ పానదాయకుల అధిపతి తలను, భక్షకాల అధిపతి తలను పైకెత్తి పానదాయకుల అధిపతి ఉద్యోగము మరలా అతనికి ఇచ్చాను. గనుక అతడు ఫరో చేతి గిన్నెను ఇచ్చాను. మరి యోసేపు వారికి తెలిపిన భావం చొప్పున భక్షకాల అధిపతికి వేలాడదీయించాను. ఇప్పుడు 23వ వచనం చూడండి. అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకము చేసుకొనక అతని మరిచిపోయాను. ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఆఖరిది అంటే ఆఖరి అంటే యూసుఫ్ గుణాల్లో, బాబు 3 రోజుల్లోగా తిరిగి నీ ఉద్యోగం వచ్చేస్తుంది, ఫరో గారు నేను పైకెత్తుతాడు. ఆయన పక్కన పానదాగడ అంటే రాజుగారు ఉంటారు. పానదాగడ అంటే రాజుగారు ఏదైనా తాగే ముందు పానదాగడ ఏం చేయాలమ్మా, ముందు అతడు తాగి బాగుంది అంటే నేను తాగుతాడు. ఎందుకంటే ఎవరైనా విషయం కలిపితే అలా పక్షకారు కూడా అంతే, ఏదైనా తినేసి బాగుందంటే తినాలి. అతడు తప్పు చేశాడు, చచ్చిపోయాడు. పక్కనే ఉంటావు కదా, గిన్నె తీస్తావు కదా. ఒకసారి నాతో ఫరో గారితో చెప్పు, నేను ఏం తప్పు చేయలే, నా అన్నలే నన్ను నమ్మేశారు, పైగా చెరసాలు కూడా పాడేశారు, అక్కడ కూడా నేను తప్పు చేయలే, పాడేశారు. కాబట్టి ఫరోతో చెప్పి నన్ను కొన్ని బయటకు తప్పించిన ఆయన, నీ ఉద్యోగం నీకు వస్తుంది కదా, నీ కలబా అని చెప్పాను కదా అని చెప్పాడు. ఎగ్జాక్ట్లీ యోసేపు చెప్పినట్లుగా 3 రోజుల్లో జరిగిపోయింది. ఉద్యోగం చేసింది, పక్కన నిలబడ్డాడు. కానీ అతడు యోసేపుని మరిచిపోయాను. మై గాడ్, మనుషులు చూసారా, అవసరం అంతసేపే, అవసరం తీరినాక టాటా బాయ్ బాయ్. మనుషులకు నైజం. అవసరం ఉన్నప్పుడు వెనకాల పడతారు నీళ్ళగా, అవసరం తీరిపోయిన తర్వాత గుడ్ బాయ్ బాయ్ బాయ్, నేను ఏడకుండా కనబడకూడదు, కనబడవు చంపేస్తా అంటారు. మనుషులు అంతే, మనుషులు నైజం అది. అవసరం తీరినాక మనుషులు గుర్తురారు, మర్చిపోయాడు. అయితే యోసేపుని జ్ఞాపం చేసుకుందాం. ఏం తప్పు చేయలేదు, చెరసాలో ఉన్నాడు. ఏం తప్పు చేయలేదు, ఒకటి గుంటలో ఉన్నాడు, ఇప్పుడు చెరసాలో ఉన్నాడు. అమ్మయ్యా, దేవుడు కార్యం చేయబోతున్నాడు. పానదాయకులకి అధిపతికి చెప్పిన సంగతి నెరవేరబోతున్నాయి కదా. ఈరోజు వెళ్ళాడు, చెప్పాను అతనికి, నేను బయటకు వెళ్ళిపోతా. వెళ్తాడు, త్వరతో మాట్లాడతాడు, నేను బయటకు వచ్చేస్తా. నాయన వెళ్ళు నాయన పంపించాడు, బయట చెరసాల నుంచి పానదాయకు పంపించాడు. యోసేపు ఎక్కడున్నాడు? జైల్లో ఉన్నాడు. ఒక రోజు అయింది. ఈరోజు పానదాయకుడు ఫరో పక్క నిలబడతాడు, నా గురించి మాట్లాడతాడు. సాయంకాలానికి నాకు విడుదల. ఎదురు చూశాడు. ఎవరైనా వచ్చారా? అరే అయితే ఈరోజు బిజీగా ఉండదు, బర్త్డే కదా అయింది, చాలా బిజీగా ఉంటారు, రేపు జరుగుతుందేమో కార్యం అని ఆ రాత్రంతా నిద్రపోక ప్రార్థన చేసుకుంటూ 2వ దినం ఉందా, ఈరోజు నేను బయటకు చెరసాల బయటకు వచ్చేస్తా, విడుదల అయిపోతాను చూశాడు. ఎవరు రాలే. 3 రోజు చూశాడు, ఎవరు రాలేదు. 7 రోజులు చూశాడు, ఎవరు రాలేదు. నెల చూశాడు, ఎవరు రాలేదు. మై గాడ్, మై గాడ్. ఎవ్రీడే 1000 కళ్ళతోటి నేను విడుదలవుతా విడుదలవుతా విడుదలవుతా. ఎవరైనా జైలు పెట్టినారు బెయిల్ కోసం ఎలా చూస్తారమ్మా? అలా బెయిల్ కోసం చూస్తున్నాడు ఆయన. ఎవరు రాలేదు. జైల్లో మగ్గిపోతున్నాడు, ఏం తప్పు చేయనప్పుడు. ఎలా ఉంటుంది నా సోదరు, నా సోదరి? చేసిన మేలును మర్చిపోయేవారు ఈ లోకంలో చాలా మంది ఉన్నారు. అయినా కూడా యోసేపు పానదాయకుల అధిపతి గురించి ఒక్క మాట, చెడ్డ మాట పలకలేదు.
దేవునికి వ్యతిరేకంగా ఒక మాట పలకలేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలాగే జైల్లో ఎన్ని రోజులు ఉన్నాడు అక్రమంగా తెలుసా మీకు? ఈ పానదాయకుడు ఫరో దగ్గరికి వెళ్ళిన 2 సంవత్సరాలకి రాజుగారికి ఒక కల వచ్చింది. అంటే అతను మర్చిపోయి ఇప్పుడు ఎంత సంవత్సరాలు ఏంది? 2 సంవత్సరాలు. అతను జైల్లో పెట్టిన సంవత్సరాలు ఏంది మనకు తెలీదు. మేబీ 5 years 6 years మోర్ దెన్ దట్. కానీ పానదాకుడు వెళ్ళి 2 సంవత్సరాలు ఏంది. అంతకుముందు చాలా ఎప్పుడో ఉన్నాడు కదా, అది జైల్లో ఉన్నప్పుడు వచ్చారు వాళ్ళు. అంతకుముందు ఎన్ని సంవత్సరాలు మనకు తెలియదు. కానీ చాలా సంవత్సరాలు జైల్లో అన్యాయంగానే శిక్ష పొందాడు. అన్యాయంగా. ఓకే, ఇప్పుడు రాజుగారి కళ వచ్చింది. ఇవన్నీ మనకు తెలుసు కదా. ఆ కళ వచ్చింది, కళభావం అని చెప్పేవాడు ఎవరు లేరు. ఇప్పుడు అసలు సంగతి వినండి. క్లైమాక్స్ వెళ్తున్నాం. కాబట్టి మీ ధైర్యం విడిచిపెట్టకూడి, దానివల్ల మీకు గొప్ప బహుమానం. అంత గట్టిగా దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు యోసేపుని ఎటువంటి బహుమానాన్ని ఇస్తున్నాడో చూద్దాం. నా సోదరుడు, నా సోదరి, ఇంత చక్కగా ఆయన కార్యాలు చేశాడు కాబట్టి రాజుగారికి ఫరోకి కల వస్తే దాని భావం చెప్పగలిగిన వాడు ఎవడు లేడు. అప్పుడు దేవుని సమయం వచ్చినప్పుడు కార్యం జరిగింది. ఏంటి చూద్దాం. 41వ అధ్యాయము. 2 ఏళ్లు గడిచిన తర్వాత ఫరో ఒక కలగైనను, అందులో అతడు 7 దగ్గర నిల్చుండగా చూపునకు అందమైనవి బలిసినవి 7 ఆవులు ఏటిల నుండి పైకి వచ్చును, జమ్ములో వేయించుండను. తర్వాత చూడండి, 8వ వచనం. తెల్లవారినప్పుడు అతని మనసు కలవబడిన కనుక అతడు ఐగుప్తు శకునగంటనందని అక్కడ విద్వాంసులందరినీ పిలువనంపి ఫరో తన కలను వివరించి వారితో చెప్పిన కానీ ఫరోకు వాటి భావం తెలుపగల వాడు ఎవడును లేకపోయినా. ఇప్పుడు చూడండి 9వ వచనం చూడండి అందరూ కూడా. అప్పుడు హల్లెలూయా. అప్పుడు ఎప్పుడు దేవుని సమయం వచ్చి దేవుడు బహుమానం ఇచ్చే సమయం వచ్చినప్పుడు పానదాయకుల అధిపతి, నేడు నా తప్పిదములను జ్ఞాపకము చేసుకుంటున్నాను. మర్చిపోయిన వాడు ఇప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడంట. నా తప్పులు ఇప్పుడు జ్ఞాపకం చేసుకున్నా. ఈ 2 సంవత్సరాలు మర్చిపోయినా ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నా. ఏమిటది? ఫరో తన దాసుల మీద కోపగించి నన్నును పక్షకాల అధిపతిని మా ఉభయులను రాజ సంరక్షక సేనాధిపతి అంట కావల్లో ఉంచెను. ఒక రాత్రి అతడు మేమిద్దరము కలల కంటిమి, ఒకడు వేరువేరు భావములు కళలు చెరియొకటి కంటిమి అని చెప్పి ఇవన్నీ చెప్పాడు. 11వ వచనం. అతడు మాకు ఏ భావము తెలుపునో ఆయా భావం చొప్పున జరిగాను. నా ఉద్యోగం నాకు మరలా ఇప్పించి పక్షకారుని విరలాదించని ఫరోతో చెప్పగా, అప్పుడు 14వ వచనం చూడండి. హల్లెలూయా. ఫరో యోసేపును పిలువనంపాను కాబట్టి చెరసాల్లో నుండి అతన్ని ఎలా రప్పించారమ్మా? త్వరగా రప్పించని దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క బహుమానము త్వరగా జరుగుతున్నది. దేవుని ఇంత ఆసక్తి కలిగినాడు కాబట్టి సమయం వచ్చింది. అవునా? కలబాన్ చెప్పాడు అన్నాడా? పిల్లనప్పని చెప్పగానే వెళ్ళిపోయారు. చెరసాల నుండి బడి తీసుకొచ్చాడు అతన్ని. అసలు అనుకోలేదు. 2 సంవత్సరాలు చదువుస్తున్నాడు. ఇంకా జరగదు, ఇంకా పోయింది, ఇంకంతే, ఇంక దేవుని చిత్తం ఎంతకాలం ఉండాలో ఉంటాను అని మర్చిపోయాడు. అనుకోని సమయంలో దేవుడు జవాబిచ్చాడు. నా సోదర, నా సోదరే, కమగవా వెళ్ళి పిలవండి చెప్పగా రాజుగారు ఆజ్ఞ. సైనికులు గవ పరిగెత్తుకుంటూ చెరసాలకు వెళ్ళిపోయారు. పరిగెత్తుకుంటూ చెరసాల తలుపులు తీసేశారు. పరిగెత్తుకుంటూ యోసేపు రా రాజు పిలిచారు. త్వరగా క్షౌరం చేశారు, త్వరగా స్నానం చేశారు, త్వరగా బట్టలు కట్టేశారు, త్వరగా అందరికి సిద్ధపరిచారు, త్వరగా మోసు ఫరో దగ్గర తీసుకొచ్చేసారు. త్వరగా 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 పరిగెత్తి 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 దేవుని దీవెన నిలవంటే నా సోదర, నా సోదరి. అప్పుడు ఫరో ఎదురు నిలబడినప్పుడు ఫరో కళ భావం అడిగినప్పుడు ఫరో భావం చెప్పాడు, కళ చెప్పాడు. అప్పుడు ఫరో నోటికి ఒక మాట వచ్చింది. ఏమన్నా చూడండి. వచనం. ఆ మాట అంటే భావం చెప్పి ఏం చేయాలి చెప్పినప్పుడు ఆ మాట ఫరో దృష్టికి అతని సమస్త సేవకుల దృష్టికి యుక్తమైన కనుక అతడు తన సేవకులను చూచి ఇతని వలే ఏమనడమా, దేవుని ఆత్మగల మనిషిని కనుగొనమా అనెను. మరియు ఫరో, దేవుడు ఇదంతా నీకు తెలియపరిచిన గనక నీ వలె వివేక జ్ఞానములు గలవారు ఎవరు లేరు. నీవు నా ఇంటికి అధికారం ఉండవలను, నా ప్రజలందరూ నీకు విధేయులు ఉందురు. సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పై వాడనైందునని యోసేపుతో చెప్పాను. మరియు ఫరో, చూడుము, ఐగుప్తు దేశం అంతటి మీద నిన్ను నియమించున్నానని యోసేపుతో చెప్పాను. మరియు ఫరో తన చేతులను తన ఉంగరము తీసి యోసేపు చేతులకు పెట్టి సన్నపు నారబట్టలు అతను తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన 2వ రథం మీద అతను ఎక్కించాను. అప్పుడు
వందనము చేయడని అతని ముందు రాజ్యంలో కేకలు వేసిరి. అట్లు ఐగుప్తు దేశం అంతటి మీద అతను నియమించాను. ఇప్పుడు చూడండి 44 వచనం, బహుమానం ఎలా ఉంటుంది చూడండి. మరియు ఫరో యోసేపుతో, ఫరోను నేనే అయినను నీ సెలవు లేక ఐగుప్తు దేశం అంతటను ఏ మనుషుడును తన చేతినైనను కాలినైనను ఎత్తకూడదని చెప్పాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గుంటలో నుంచి, చెరసాల నుంచి రప్పించిన దేవుడు సింహాసనం ఎక్కించి ఎంతగా దీవించాడు తెలుసమ్మా? నీ సెలవు లేకుండా. ఐగుప్తు దేశంలో ఎంతమంది ఉన్నారో చెయ్యి ఎత్తకూడదు. చెయ్యి ఎత్తాలని పర్మిషన్ కావాలి. యూసుఫ్ గారు నేను చెయ్యి ఎత్తొచ్చా? ఎత్తు అంటే ఎత్తాలి. ఎత్తలేదా ఇంకా జైలు పడేయడమే, చంపేయడమే, ఉరి వేసేయడమే. యూసుఫ్ గారు నేను కాలు ఎత్తాలి, కాలు నొప్పేసింది, కాలు ఎత్తాలనుకున్నా ఆయన చెప్తేనే ఎత్తాలి, లేకపోతే చెరసాల. చెరసాలలో ఉన్నటువంటి యోసేపునకు దేవుడు అతని సెలవు లేకుండా ఏ మనుషుడు నాలుగు ఆడించకుండా అంత పైకి హెచ్చించాడు, అంత బహుమానం ఇచ్చాడు నా సోదరే. ఇది దేవుడిచ్చిన అతని ధైర్యానికి దేవుడిచ్చిన బహుమానము, అతని విశ్వాసానికి దేవుడిచ్చిన బహుమానము, అతని ఓర్పుకి దేవుడిచ్చిన బహుమానం. ముగిస్తున్నాను అనండి, మీకు చాలా సంగతులు ఉన్నాయి. నెక్స్ట్ వీక్ నెరవేరింది. తర్వాత అతను చెప్పినట్టుగా కరువు వచ్చింది. వచ్చి అన్నలందరూ వచ్చి అతని ముందు ఏం చేశారమ్మా? సాగిలు పడ్డారు. అది నెక్స్ట్ వీక్ నేను చెప్తా. నెరవేరిందా కళ? తప్పిపోయిందా? దేవుడు చెప్పిన మాట ఏది తప్పుపోదు నా సోదరి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రశాసనానికి చెప్పి ముగిస్తామనండి, వెళ్ళగలం. తన అన్నల గురించి చెడ్డ సమారం తెచ్చినందుకు మనుషులు యోసేపుకి ఇచ్చిన బహుమానము పగ, అసూయ. అయ్యో ఎక్కడో దూరంగా నిలబడి భోజనం పెడదామని భోజనం తీసుకువెళ్ళి పరామర్శించినందుకు మనుషులు యోసేపుకి ఇచ్చిన బహుమానము గుంట సంఖ్యలో. నేను వ్యభిచారమైన పాపం చేయను అని అన్నందుకు మనుషులు అతను ఇచ్చినటువంటి బహుమానము చెరసాల. హల్లెలూయా. మనుషులు ఇచ్చిన బహుమానం ఎలా ఉంటాయి, కానీ దేవుడు ఇచ్చిన బహుమానాలు వేరేగా ఉంటాయి. యోసేపునకు మనిషి ఇచ్చిన బహుమానం ఏంటో తెలిసి రుచి చూశాడు. అట్ ద సేమ్ టైం దేవుని దగ్గర వచ్చే బహుమానం ఎలా ఉంటుందో పోవడానికి బాగా తెలుసు. మీరు నువ్వు తెలుసుకోవాలండి. యెషయా అందరూ కూడా యెషయా గ్రంథము 40 అధ్యాయము 10వ వచనం చూడండి. 10వ వచనం దేవుడు ఏమన్నాడు చూడండి. ఇదిగో తన బాహువే తన పక్షం ఏలిచుండగా ప్రభువు యెహోవా తానే శక్తి సంపన్నుడై వచ్చును. తర్వాత ఏముందమ్మా? ఆయన ఇచ్చు బహుమానము ఆయన వద్ద ఉన్నది. ఆయన ఇచ్చు బహుమానం ఎవరి దగ్గర ఉన్నాడమ్మా? మనకి దేవుడు ఇచ్చే బహుమానం ఆయన దగ్గర ఉంటుంది. మనుషులు మనకి ఇవ్వలేరు బహుమానం. అందుకనే ప్రతికారం ఇస్తారు, నిందలేస్తారు, సిగ్గుపరుస్తారు. మనుషులు చేసేది అదే. కానీ దేవుడిచ్చే బహుమానం, నీకు ఇచ్చే బహుమానం ఎవరి దగ్గర ఉందమ్మా? దేవుని దగ్గర ఉంది. అది ఎవరు దొంగిలించలేరు. నా దగ్గర ఉంటే దొంగొచ్చి పడిపోతాడు. కానీ దేవుని దగ్గర ఉన్నది ఎవరు దొంగిలించలేరు. నీ బహుమానం ఎక్కడుంది? దేవుని దగ్గర ఉన్నది నా సోదరి. యోసేపుకి సంగతి తెలుసు. నా అన్నలు నాకు ఈ బహుమానం ఇచ్చినా, చెరసాలు ఇచ్చినా, ఆ పొతిఫెర భార్య నాకు ఎంత శిక్ష ఇచ్చినా, ఈ బహుమానం ఇచ్చినా నిజమైన బహుమానము ఆ దేవుని దగ్గర ఉందని ఓపుతో కనిపెట్టాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 49వ అధ్యాయం తీయండి. యెషయా 49:4. అయినను వ్యర్థముగా నేను కష్టపడి తిని ఫలమేమి లేకుండా నా బలంను వృధాగా పరిచున్నాను అనుకుంటుని నాకు న్యాయకర్త యెహోవాయే నా బహుమానము నా దేవుని వద్దనే ఉన్నది. నాకు న్యాయకర్త ఎవరు? అన్యాయం చేశారు నా అన్నలు. పొతిఫెర అన్యాయం చేశాడు, కానీ నాకు న్యాయం చేసేవాడు పైన ఉన్నాడు. నా బహుమానము ఆయన వద్దనే ఉన్నది. దేవుని స్తోత్రం. తెలుసు కాబట్టే ఓపుతో కనిపెట్టాడు. హల్లెలూయా. ఈరోజు దేవునికి ఆయన వాగ్దానం చేశాడా? సాధారణ వాగ్దానాలు ఎప్పుడు చేస్తారు? ఎప్పుడు చేస్తారు దేవుడు? చెప్పండి. తెలీదా? 31వ తారీఖు మీరు ఎందుకు వస్తున్నారు? ఇప్పుడు వెళ్ళి షాప్కి వెళ్ళి కొనుక్కొస్తున్నాను. అవన్నీ ఎందుకు కొనుక్కొస్తున్నాను? వాగ్దానం ఇవ్వడానికి కదా. కానీ సంవత్సరానికి ఒకసారి వాగ్దానం ఇచ్చే దేవుడు కాదు నీ దేవుడు. నేను మీకు సంవత్సరానికి లేదా బట్టలు వచ్చినప్పుడు ఇస్తున్నాను వాగ్దానాలు. ప్రతిరోజు నీకు వాగ్దానం ఇచ్చే దేవుడు నీ దేవుడు. సంవత్సరానికి ఒకసారి, వారానికి ఒకసారి, బర్త్డే వచ్చినప్పుడు, యానివర్సరీ వచ్చినప్పుడు వాగ్దానం చేసే దేవుడు కాదు నీ దేవుడు. ఎవ్రీ డే హీ గివ్స్ యు ద ప్రామిస్. నీకు ఇచ్చే బహుమానం ఆయన దగ్గర ఉంది నా సోదరి. ఆ బహుమానం పొందుకోవడానికి నీలో ధైర్యం ఉందా? విశ్వాసం ఉందా? ఓపిక ఉందా?
యోసేపు దేవుడు బహుమానం ఇచ్చినప్పుడు త్వరగా కార్యాలు జరిగించాడు. దేవుడు కార్యాలు లేకుంటే నువ్వు దేవుని ఇళ్ళ త్వరపడితే దేవుడిని దీవించడానికి, దేవునికి బహుమానం ఇవ్వడానికి ఆయన కూడా త్వరపడతాడు. నీకు త్వరగా నువ్వు చేయకపోతే ఆయన కూడా త్వరపడ్డాడు. ప్రతిదానికి సమయం గలదు, ఓపుతూ ఉండు. నువ్వు అనుకున్న సమయంలో జరగవు అన్నీ కూడా. యోసేపు అనుకున్న సమయంలో దేవుడు వాగ్దానం నెరవేర్చలేదు, అనుకోని సమయంలో మర్చిపోయాడు సంగతి, ఇంకా ఫోన్లే దేవుని వదిలిపెట్టేస్తాం. అటువంటి సమయంలో దేవుడు కార్యం చేశాడు. నీ జీవితంలో, నా జీవితంలో కూడా అంతే. ధైర్యాన్ని విడిచిపెట్టొద్దు, విశ్వాసం విడిచిపెట్టొద్దు, దీనికి వ్యతిరేక్తమైన మాటలు రోజు రానివ్వద్దు. ఓర్పుతో ముందుకు వెళ్దాం. అందులో చూడండి,